brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరణ దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నాం 10 ఏళ్ల ఆధిపత్యాన్ని ప్రజలు తిరస్కరించారన్న రేవంత్ తెలంగాణకు బనకచర్ల శాపం కాబోతోంది బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం ఆగదు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్న హరీష్ రావు తెలంగాణలో అవగాహన లేని పాలన చేస్తున్నారు వ్యాపారాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్ మళ్లీ 3 ఏళ్లలో సీఎం అవుతారన్న మల్లారెడ్డి తెలంగాణకు పట్టిన శని బీఆర్ఎస్ కాంగ్రెస్ దోపిడీ దగా మోసం చేయడంలో దొందే తెలంగాణని అభివృద్ధి చేసి చూపిస్తామన్న కిషన్ రెడ్డి మహబూబాబాద్ డోర్నకల్లో ఉద్రిక్తత కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట ఆవిర్భావ వేడుకల్లో 2 పార్టీల మధ్య వివాదం డాలస్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు డాలస్ ని చూస్తే మరో హైదరాబాద్ లా కనిపిస్తోంది విద్యార్థుల కోసం లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నివేదికను కోర్టుకు సమర్పించనున్న జైలు అధికారులు స్టేట్ పార్టీ ఆఫీసులో బీజేపీ భరోసా కార్యక్రమం తొలి రోజు పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ శ్రీ సత్యసాయి జిల్లాలో జవాన్ భూమి కబ్జా సెల్ఫీ వీడియోలో వేడుకున్న నరసింహమూర్తి న్యాయం చేయాలంటూ లోకేష్ పవన్లకు విజ్ఞప్తి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఇన్ఫ్లో 4,496 క్యూసెక్కులు ప్రస్తుత నీటి మట్టం 832 అడుగులు తుంగభద్ర జలాశయానికి వరద ఇన్ఫ్లో 20,655 అవుట్ఫ్లో 402 క్యూసెక్కులు ప్రస్తుత నీటి మట్టం 1,597 అడుగులు తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసం చైర్పర్సన్ గా నిర్మల ఎన్నిక 11 ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి పిఎస్ఆర్ ఆంజనేయులకి అస్వస్థత ప్రభుత్వాసుపత్రికి తరలించిన జైలు అధికారులు బీపీ హృద్రోగ సమస్యతో బాధపడుతోన్న పిఎస్ఆర్ విశాఖ డాక్యార్డ్ లో పాముల కలకలం 2 పాముల్ని పట్టుకున్న స్నేక్ క్యాచర్ ఫారెస్ట్ సిబ్బందికి అప్పగింత కోనసీమ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత బండారు లంకలో 40 బియ్యం బస్తాలు సీజ్ 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగాల్ సిలిగురిలో కొనసాగుతున్న బంద్ హిందువులపై దాడికి వ్యతిరేకంగా నిరసన బంద్కి పిలుపునిచ్చిన విహెచ్పి ఒడిశాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా అడిషనల్ తహసీల్దార్ పై దాడి దుండగుల దాడిలో కారు ధ్వంసం నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు 600 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా పడిపోయిన నిఫ్టీ